ఈరోజు జగిత్యాలలో సభ కని విని ఎరగని రీతిలో జరగబోతుంది. ఇవాళ ప్రతి గ్రామం నుండి కూడా వేలాది మంది తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా ఏదైతే కేసీఆర్ పాలన బాగుండే, కేసీఆర్ సీఎం గారు ఉన్నప్పుడే మాకు అన్ని సౌకర్యాలు కలిగినాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కడికి కూడా మాకు సౌకర్యం లేదని చెప్పి ప్రజల ఆలోచన ఉన్నది. అందుకే ఈరోజు 1,00,000 మంది టార్గెట్ పెట్టుకుని 1,00,000 నుంచి 1,50,000 మంది తప్పకుండా ఈ యొక్క సభకు హాజరవుతారని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సభను అడ్డుకోవాలని చెప్పి జగిత్యాల కోట్ల రోడ్ మధ్యలో రోడ్డు దవ్వేసిండ్రు. అయినా ప్రజలేమన్నారంటే రోడ్డు దవ్వినా మీరు ఇంకేం అడ్డం పెట్టినా ఇలా మేము ఎడ్ల బండిగా అట్టుకొని వస్తాం, లేదంటే నడిచేస్తాం, కానీ కేసీఆర్ సభను మాత్రం విజయవంతం చేస్తామని చెప్పి ప్రజల అందరి గొంతుకొని ఒకటే మాట, ఇలా కేసీఆర్ సభ కోవాలి, కేసీఆర్ ఏం మాట్లాడుతాడో చూడాలి, ఏం మాట్లాడుతాడో వినాలని చెప్పి ప్రజల యొక్క ఆలోచన, కేసీఆర్ని చూడాలి, తను మాట్లాడే మాట వినాలని చెప్పి ప్రజల యొక్క ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు భారీ ఎత్తున ప్రజలు తల్లి రాబోతున్నారు. వారు దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఒక కమిట్మెంట్ గల వ్యక్తి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి వారితో కూడా కొంత వాళ్ళకి చేకూరుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, అది రైతుల కోసం కొట్లాడే వ్యక్తి, రైతు బాంధవుడు, కేసీఆర్కి తోడవుతాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి ఎదిరించి ఇలా కేసీఆర్తోని ఇలా పార్టీకి రాబోతుండు. కాబట్టి తప్పకుండా కూడా మన జీవన్ రెడ్డి గారితో పార్టీకి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.